హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ వీడియోలో జొరాస్ట్రియిజం అలాగే జుడియిజం, సో ఈ రెండు మతాల గురించి ఉన్న కాన్సెప్ట్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ప్రీవియస్ ఇయర్లో అడిగిన ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ కాన్సెప్ట్ నుంచి ఎన్టీపీసీలో అలాగే గ్రూప్ డీలో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా చిన్న కాన్సెప్ట్, సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ జొరాస్ట్రియనిజం అంటే పార్సీ మతం. సో జొరాస్ట్రియనిజం అనేది ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మతాల్లో ఒకటి. ఇది ప్రాచీన పార్సీ సంస్కృతిలో ఉద్భవించింది. ఇది ఎక్కడ ఉద్భవించిందంటే ఇరాన్లో ఉద్భవించింది. దీని స్థాపకుడు ఎవరంటే జొరాస్ట్రా లేదా జరుతుష్ట్రా. ఈ మతంలో ధర్మం మరియు సత్యం పరిపాలించే దేవత అహూరా మజ్జా అని పిలువబడుతుంది. జొరాస్ట్రియిజంలో నెయ్యి మరియు చీకటి, మంచితనం మరియు దుష్టత, సత్యం మరియు అబద్ధం మధ్య యుద్ధాన్ని ప్రాముఖ్యంగా చూపుతుందన్నమాట. దీని ప్రకారం ప్రతి వ్యక్తి ఈ యుద్ధంలో భాగస్వామిగా ఉండి సత్యపదంలో ప్రయాణం చేయాలని సూచిస్తుంది. సో ఈ మతం యొక్క ముఖ్యమైన ఒక నియమం అన్నమాట ఇది. ఈ జొరాస్ట్రియనిజంలో అంటే పార్సీ మతంలో కొన్ని సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. అది ఒకటి అహూరా మజ్దా. ఈ అహూరా మజ్దా అనేది ఒక సిద్ధాంతం అన్నమాట. దీంట్లో సృష్టికర్త పరమేశ్వరుడు గురించి వివరణ ఉంటుంది. అలాగే ఆంగ్రమాయన అనేది కూడా ఒక సిద్ధాంతం. ఇది చెడు శక్తి గురించి చెప్తుంది అనమాట. విర్చి అనేది కూడా ఒక సిద్ధాంతం. ఇది మంచితనం యొక్క పరమాణ తత్వం గురించి తెలుపుతుంది. అలాగే ఆశ అనేది కూడా ఒక సిద్ధాంతం. ఇది సత్యం మరియు ఆర్థికత గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు జుడాయిజం అంటే యూద మతం. సో యూద మతం కూడా ప్రపంచంలో మరొక ప్రాచీన మతాల్లో ఒకటి. ఇది ఇజ్రాయేలు ప్రజలకు మతం అన్నమాట. ఇది ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధించిన మతము. ఇది దేవుడు యెహోవాపై విశ్వాసంతో మొదలైంది. జుడాయిజం ప్రకారం యెహోవా మాత్రమే సృష్టికర్త మరియు ప్రపంచాన్ని నియంత్రిస్తాడు. జుడాయిజం యొక్క 3 ప్రధాన సూత్రాలు. జుడాయిజంలో కూడా 3 ప్రధాన సూత్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకే దేవుడు, మోనోథైజం, ఒకే దేవుడు ఆధీనంలో అన్నింటి ఉన్నట్లు నమ్మకం అనమాట. సో మోనోథైజం దేనికి సంబంధించింది, ఏ మతానికి సంబంధించిందంటే జుడాయిజంకి సంబంధించినది మోనోథైజం. దేవుని చట్టాలు లా ఆఫ్ కోవెనెంట్ అనేది కూడా ఈ జుడాయిజంకి సంబంధించినది. దేవుడు తన ప్రజలతో చేసిన ఒప్పందాన్ని పాటించడం. అలాగే ముఖ్యంగా దైవ చట్టాలు, తోరా అనే పదం కూడా దేనికి సంబంధించినది, జుడాయిజం అనే మతానికి సంబంధించినది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి బిట్స్ రూపంలో అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ జుడాయిజంలో కొన్ని ముఖ్యమైన గ్రంథాలు కూడా ఉన్నాయి. చూడండి, ఇందాకే మనం చెప్పుకున్నాం తోరా. సో ఈ తోరా అనేది జుడాయిజం యొక్క పునాదిగా ఉన్న ధర్మశాస్త్రం అనమాట. తనాకా అనేది కూడా ఇది కూడా ఈ జుడాయిజానికి సంబంధించిన ఒక గ్రంథం అనమాట. సో ఇలా ఈ రెండు మతాలు కూడా విభిన్నమైన సాంప్రదాయాలతో కూడుకున్నవి, కానీ మానవత్వం, సత్యం మరియు ధర్మాలపై గొప్ప ప్రాధాన్యతను ఇస్తాయి. సో ఇప్పుడు కొన్ని రైల్వే ఎన్టీపీసీలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో జొరాస్ట్రియన్ పార్సీ మతము ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో ఉంది అని అడుగుతున్నాడు. భారతదేశంలో జొరాస్ట్రియన్ పార్సీ మతం అనేది, జొరాస్ట్రియన్ అనే ఒకటే, పార్సీ మతం అనే ఒకటే. సో ఇది ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి కేరళ. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ జొరాస్ట్రియన్ పార్సీ మతము ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉందంటే మహారాష్ట్రలో ఉంది. జొరాస్ట్రియన్ మతాన్ని భారతదేశంలో పార్సీ మతం అని కూడా అంటారు. ఈ మతానికి చెందిన ప్రజలు ఎక్కువగా మహారాష్ట్రలో నివసిస్తున్నారు. ఈ మతానికి స్థాపకుడు జరతుష్ట్ర లేదా జోరాస్టర్. ఇది ఇరాన్లోని ప్రాచీన కాలం నుంచి అనుసరించబడుతున్న మతం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జెండ్ అవెస్టా ఏ మతానికి సంబంధించినది అని అడుగుతున్నాడు. జెడ్ అవెస్టా అనేది
ఏ మతానికి సంబంధించినది? ఆప్షన్ ఏ జొరాస్ట్రియనిజం, ఆప్షన్ బి సిక్కిజం, ఆప్షన్ సి బౌద్ధ మతం, ఆప్షన్ డి జైన మతం. సో ఈ జెండ్ అవెస్టా అనేది జొరాస్ట్రియనిజానికి సంబంధించింది, అంటే పార్శ్య మతానికి సంబంధించింది అనమాట. ఈ జెండ్ అవెస్టా జొరాస్ట్రియన్ మతానికి పవిత్ర గ్రంథం అనమాట. జొరాస్ట్రియన్ మతస్థుడు జరతుష్ట్ర తన బోధనలు ఈ గ్రంథంలో సంకలనం చేశాడు. ఇది ప్రాచీన ఇరాన్లో ప్రధాన మత గ్రంథాల్లో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూదులు ఏ మతాన్ని అనుసరిస్తారో అని అడుగుతున్నాడు. యూదులు ఏ మతాన్ని అనుసరిస్తారు? క్వశ్చన్లో ఆప్షన్స్ ఈజీగా చెప్పవచ్చు. ఇది కూడా ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ అనమాట. యూదులు యోధ మతాన్ని అనుసరిస్తారు. అర్థమవుతుందా? యూదులు ఏ మతాన్ని అనుసరిస్తారు? యోధ మతం. ఇక్కడ జొరాస్ట్రియనిజం అనేది ఉంది, కాకపోతే ఇది ఏ మతం అవుతుంది? పార్శ్య మతం అవుతుంది. సో యూదులు యోధ మతాన్ని అనుసరిస్తారు. ఇది మోనోథైస్టిక్ మతం అనమాట. మోనోథైస్టిక్ అంటే ఏంటి? ఒక్కడే దేవుడు అని అర్థం. సో అలా నమ్మే మతం అనమాట ఇది. ఈ మతం దేవుని సందేహాన్ని ప్రవక్తల ద్వారా తెలుసుకోవాలని నమ్ముతుంది. ఈ మతానికి ప్రధాన ప్రవక్తలు అబ్రహం, ఇసాక్ మరియు జాకబ్ పేర్లను గౌరవించబడతాయి. మోసే ద్వారా యూదు మతం అనేది విస్తరించబడింది. యూదు మతం ఎవరి ద్వారా విస్తరించబడిందంటే మోసే ద్వారా విస్తరించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యూదు మతానికి సంబంధించినది ఏది? యూదు మతానికి సంబంధించినది ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ధమ్మపద, ఆప్షన్ బి తోరా, ఆప్షన్ సి గురు గ్రంథ సాహిబ్, ఆప్షన్ డి త్రిపిటిక. సో ఈ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మనము అన్ని క్వశ్చన్స్ చూసాం కదా, సో ఈజీగా ఈ ఆన్సర్ మీరు గెస్ చేసేవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తోరా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. తోరా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తోరా అనేది యూదు మతానికి పవిత్ర గ్రంథం. ఇది హిబ్రూ భాషలో రాసి యూదుల ప్రధాన ధార్మిక గ్రంథం అనమాట. దీన్ని తొల్మాడ్ లేదా తానక్ అని కూడా పిలుస్తారు. చూడండి, ఇక్కడ చాలా బిట్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఈ తోరా అనే పవిత్ర గ్రంథము దేనికి సంబంధించిందంటే యూదు మతానికి సంబంధించినది. అలాగే తోరా అనేది హిబ్రూ భాషలో రాసింది. యూదుల ప్రధాన ధార్మిక గ్రంథం అనమాట. దీన్ని తొల్మాడ్ లేదా తానక్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈ విధంగా ఈ జొరాస్ట్రియనిజం, జుడియిజం అనేది ఈ విధంగా ఉంటాయన్నమాట. సో వీటి నుంచి మనకి ఎన్టీపీసీలో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చిన్న టాపిక్, ఒక క్వశ్చన్ మ్యాక్సిమం ఎవ్వరు ఈ టాపిక్ నుంచి, కానీ ఒకవేళ ఇస్తే ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కొత్త కాన్సెప్ట్తో రేపు కలుద్దాం.